హాయ్ ఫ్రెండ్స్, కింద మంట పెట్టాము, పైన నూనె వేసాం తగినంత, ఏదైనా తగినంతే మా దగ్గర. అసలు దేనికోసం ఇది మర్చిపోయినా, ఇది మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చేపల ఫ్రై చేస్తున్నాం. చేపల ఫ్రై తింటారా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, మేము మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట. దీంట్లో మేము చేపలు వేసామండి. చేపల ఫ్రైకి ఫస్ట్ చేపలు కావాలి, తర్వాత ఏం వేసాం బావ? ఉప్పు కారం పసుపు న్యాచురల్గా వేసేసాం తగినంత. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. ఇంకేం వేసామరా? గరం మసాలా వేసాము. అంతే, అన్నీ వేసి కలిదిప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టాము ఒక అరగంట. మంచిగా ముక్కకు పట్టించి ఇప్పుడు ఏం చేయాలంటే సలసల మాగతాను. ఇదిగోండి చూడండి, ఈ నూనెలో డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి ఇలా వేయాలి ఫ్రెండ్స్. ఇంకొకటి కూడా ఇలా వేయాలి ఫ్రెండ్స్. చూసారా ఎట్లా ఎర్రంగా వాయించి పడేస్తాం మేము. బావా ఒకటి తీసుకోరా, ఇట్లా కాలనియాలి. ఇలా తిప్పుకుంటూ తిరగేసుకోవాలి. ఎంత ఇచ్చినా పర్లేదు, ఊదేస్తాం. బాగా కాల్చుకోవాలి, పట్టలేదు ఇది. చాలు. ఎక్కువ కరివేపాకు వేసుకోవడం వల్ల ప్రయోజనం అంటే కళ్ళకి మంచిది. అక్కిది కర్రీలు తీసేసుకోవాలండి. వేగిన తర్వాత తీసుకోవాలి. దీంతో వద్దు, దీంతో తీసుకున్నాం, నూనె రాకుండా ఉంటుంది. చూసారు అంత ఫ్లఫీగా వచ్చిందా? చూడు ఆడెక్కింది, కనిపించట్లా మరి. ఇది పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలండి. మళ్ళీ అదే నూనెలో మిగిలిన పీసులను మళ్ళీ వేసుకోవాలి. మిగిలిన పీసులని ఎట్లా వేసుకోవాలి అందముగా. చేయి అలా పెట్టారనుకోండి, చేయాల్సిందండి. నాకు ఏదో ఒకటి కావాలండి. పెట్టేసుకొని అన్నీ ఫ్రై చేసుకొని ఇలా పెట్టుకొని కొంచెం గార్నిష్ చేశానండి. ఇప్పుడు దీని మీద అట్ట నిమ్మకాయ విండుకొని తింటంటే ఉంటుంది నా స్వామి రంగా. మీరు ఎంతగానో చూస్తున్న చేపల ఫ్రై రెడీ. రుచికరమైన చేపల పులుసు, చేపల కూర. ఇప్పుడు దీని మీద గరం మసాలా చల్లుకోవాలండి.